శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్యా రాశి అండి. కన్యా రాశి వారికి మీ రాశులను కుజురుండడము, శనీశ్వరుడు యొక్క దృష్టి ఉండడం అంత మంచిది ఏమాత్రం కాదు. నేమ్ అండ్ ఫేమ్ రాదండి. మీకు ముఖం మీద, ఒంటి మీద ఎక్కడ దెబ్బలు తగులుతాయి, చిన్న చిన్న ఆపరేషన్ చేయవలసి వస్తుంది. మీకు భయపడకండి. అందరికీ కాదండి, నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పి మీకు ఆపరేషన్ జరిగిపోతుంది, ఇంకెంత బాబోయ్ ఎంత సంగతులు, అవేం కాదు. ఎవరికైతే ఇలా జాతకాల ప్రకారం రాసి పెట్టి ఉంటుందో వారికి మాత్రమే దెబ్బలు తగలడము, కింద పడిపోవడము, లేకపోతే వండింట కత్తి అదే కోసుకోవడము, ఉల్లిపాయలు తిరుగుతుంటే కోసుకోవడము, అది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నిజంగా ఆపరేషన్ జరగడము, ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి, చేయించుకోవాలి మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నామని, వాళ్ళకి జరగడానికి అవకాశం ఉందండి. భయపడకండి, జాగ్రత్తగా ఉండడం మాత్రం చెప్తున్నాను నేను. కన్యా రాశి వాళ్ళకి శని దృష్టి కుజుడు ఉండడం వల్ల, కుజుడు కూడా మీ రాశిలో ఉండడం వలన మీకు దోషమే, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఫేస్ మీద దెబ్బ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అంటే ధనం విషయంలో ఎప్పుడు ఎవరి దగ్గర చేతులు చాపర్రు, ధనం బాగా సంపాదించుకుంటారు. పైగా మీకు యాంకరింగ్ వృత్తిలో రావడానికి అవకాశం ఉంది. అలాగే గాయకులకు మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కువ పాట పాడుతుంటారు. అంతేకాకుండా సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. బహుశా కొంతమంది అయితే వస్తువులు, ఆభరణాలు కొనుక్కుంటారు. చదువు బాగా వస్తుంది, ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులు కలుస్తారు, మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి. అవి సర్వసాధారణంగా మీకు అద్భుతంగా అదేనండి. కాకపోతే ఈ వారం మొత్తం కూడా మీ జూలై నుంచి నవంబర్ వరకు ఇదే పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి చెప్పేది అదే. శనీశ్వరుడు మీకు పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షలో మీరు నెగ్గి తీరుతారు. చిన్నప్పుడు మనం పరీక్షలు రాస్తున్నాం, ఇప్పుడు పరీక్ష అనుకుందాం, గెలిచి తీరుదాం. కన్యారాశిలో చెప్తాను. ఏదైనా భాగ్యస్థానం వద్దు, ఏమైనా మీకు చదువు విషయాలు మాత్రం ఆటంకాలు ఉండవండి. చక్కగా చదువుతో ముందుకు వెళ్ళిపోతుంటారు. రైతులకు చాలా బాగుంటుంది. సంగీతంలో ఉన్న వారికి, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో ఏమాత్రం సందేహం, చాలా బాగుంటుంది. తల్లి గారికి బాగుంటుంది. ఏదైనా చంద్రరాహులు ఒక్కళ్ళు చాలరాని జాతకంలో అది ఎసటి కుంభస్థలం కొట్టామంటే, అదే అంటే రాహు 6వ భవనం ఉన్నాడంటే కుంభస్థలం కొట్టడం అంటే ఇదే మనం వెళ్ళి బాణంతో కొడతాం, అది కాదండి. మంచి జరుగుతుంది అని అర్థం. చంద్రరాహులు కలిసి ఉన్నారు కాబట్టి భర్త గారి యొక్క మాటలు వినడము, భార్య గారి యొక్క మాటలు వినడము, అలాగే అవయవ సంవత్సరం బాగుండడము, విపరీతమైన పూజలు చేయడము, పెట్రోలియం రంగంలో ఉన్న వారికి అద్భుతంగా రాణించడము, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా కష్టపడి మీరు చదువుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్లో పాస్ అయితే తీరుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. రోగాల వల్ల కానీ, రుణాల వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. చంద్రుడు అన్నాడు కదా మీకు 11వ ఇంటి వాడు, బాగుంటుంది. ఏదైనా మర్చిపోయారండి, 11వ ఇంటి వాడు చంద్రుడు, 6వ భవనం మంచివాడు కాదు. కానీ రాహుతో కలిసాడు కాబట్టి రాహు మిక్కిలి బలవంతుడై శుభ ఫలితాలే ఇస్తాడని శాస్త్రవచనము. ఖచ్చితంగా
చంద్రుడు ఉపయోగించవలసిందే మీకు. సరే ఆ పక్క పెడదామండి, చెప్పుకునేటప్పుడు అనర్గళంగా అలా చెప్తూనే ఉంటా. సరే ఆ పక్క పెడదాం. సప్తమ స్థానంలో శనీశ్వరుడు తప్పు. ఒక్కరిగా ఉన్నాడు కదండి. ఉన్నాడు ఏం చేస్తాడంటే దగ్గరకు వచ్చి సంబంధాలు చెడగొట్టేస్తూ ఉంటాడు. సంబంధాలు రాకుండా ఉండేది చేస్తుంటాడు. అసలు మీ మనసులో కూడా పెళ్లి చేసి అలా చేసుకుంటున్నారా బాబోయ్, ఎన్ని సంబంధాలు చూస్తాం మనం అనుకుంటాం. అలాగే భార్యాభర్తలు కూడా అంతే. ఏంట్రా బాబు ఇప్పుడు పోటాడుతూ ఉంటాడు ఈయన, అదే ఏదో చేస్తూనే ఉంటాడు, బాబోయ్ ఏంట్రా ఇప్పుడు మనకి ఇంతేనా అనుకుంటాం. ఏం భయపడకండి. శనీశ్వరుడు మీకు పెట్టే పరీక్ష అనుకోండి. మనం నెగ్గాలి అనుకోండి. భార్యాభర్తలు కలిసి ఉండండి. ఎంత తీవ్రత వచ్చినా సరే, ఎంత చెడు ప్రభావం ఉన్నా సరే అది తాత్కాలికమైనటువంటి చెడు ప్రభావం తప్ప నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ లేక కాదండి. ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. దగ్గర సంబంధాలు కూడా మీకు సంబంధాలు కూడా కుదరతాయి. భయపడకండి. అలాగే మీరు బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మనస్పర్ధలు వస్తాయి. చాలా డెడికేటెడ్గా ఓపిక్గా సహనంగా ఉండండి, గెలుస్తారు మీరు. అంతే. మీరు గెలవాలంటే ఏంటి, మనం ఫైట్ చేయక్కర్లేదండి. మనం గెలవాలంటే కన్యారాశి వాళ్ళు గెలవాలి. మీరు పరీక్షలు పెడుతున్నారు అంతే, పుస్తకాలు చదివేసి మంచి బ్రహ్మాండంగా తయారైపోయి ఏ వద్దండి. సహనంగా ఉండడము, కోపం లేకుండా ఉండడము, నిరీక్షిస్తూ ఉండడం. నిరీక్షణ అంటే పట్టుదలతో ఉండడము చాలు. సహనము కోపం లేకుండా ఉంటే వాళ్ళు గెలిచినట్టే. అదే పరీక్ష. మనం ఎప్పుడైతే బుక్స్ చదివేకల్లా సరే అది పక్క పెడతామండి. నేను సరదా కోసం అలా మాట్లాడుతూ ఉంటా. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడంటే అండి, భాగ్యాధిపతి బాగున్నా కూడా భాగ్యస్థానానికి శనిదృష్టి వల్ల రావాల్సిన లాభాలన్నీ సులువు అయిపోతాయి. నేను విదేశాలకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, బ్రహ్మాండంగా చదివేసుకుంటాను, నాకు యూనివర్సిటీలో వచ్చి నా ఏం యూనివర్సిటీలో పెట్టాను, ఆ యూనివర్సిటీ వచ్చి తీరుతుంది అనుకుంటే ఏం రాదు. ఆ యూనివర్సిటీలో మీకు రాదు. అక్కడికి పోయి వెళ్ళి చదువుకుందాం అంటే చదవలేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు పరీక్షే. కఠినంగా జాగ్రత్తగా ఓపిక పట్టండి, వచ్చి తీరుతుంది. సరే అది పక్క పెడదాం. అదే దత్తభావంలో గురుడితో కలిసి శుక్రుడు జరా ఆయన మీకు బ్రహ్మాండం. మీకు రాహు ఇలా ఇస్తున్నాడా, గురుడుతో కలిసిన శుక్రుడు. ఏంటంటే దశమంలో గురుడు అంటే మూటలే అంటాం కదా. భాగ్యాధిపతి శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే భాగ్యాధిపతిగా దశమస్థానం ఉన్నాడంటే నిజంగా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, జాబ్ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చాలా బాగుంటుంది. జాబులో మంచి పేరు ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఆడిటర్స్కి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చెప్పుకునేటప్పుడు అద్భుతం అండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఆడిటర్స్కి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగంలో, కళారంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక చెప్పక్కర్లా. బట్టలు, బంగారం, వాహనాలు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారం మీరు కొనుక్కుంటారు. రఘుబుధులండి మాటల ఒక దాని తర్వాత ఒకటి ఏంటంటే బాబు, మీకు రఘుబుధులు మాటల 11వ భావంలో రఘుబుధులు ఉన్నారంటే విపరీతం ధనయోగం ఉంటుంది. 10th హౌస్లో లాభం. రఘుబుధులు అంటే రఘుబుధులు 11వ భావంలో ఉన్నారంటే కర్కాటక రాశిలో ఉన్నారంటే డాక్టర్స్కి అనంతమైన డబ్బులు విపరీతంగా వస్తాయండి. బాగా వస్తాయంటే మీరు కష్టపడతారు కాబట్టి దానికి తగ్గట్టు ఫలితం మీకు ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. అంతే తప్ప మీకు ఏదో బయట నుంచి ఎక్కడ ఏం రావు. భగవంతుడి దయ వలన మీకు ఎంత జన్మ చేసిన పుణ్యఫలం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ బిజినెస్ చేసిన ఆ బిజినెస్ వారికి, ముఖ్యంగా డాక్టర్స్కి అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వారికి, ఆడిటర్స్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ సిఎంఈ అంటుంది సార్ వాళ్ళకి అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుందండి. సరే కేతు ప్రభావం 12వ భావంలో ఉండడం చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటే ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఏదేమైనా శనీశ్వరుని పూజించండి, కుజుడిని సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, చక్కటి ఆరోగ్యం పొందండి. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటే చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవుదా. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాలను అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడతాం అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి.
ఈ యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామివారే. ఆంజనేయ స్వామివారికి సింధూరం రాయించడం వలన, గారెల దండలు సమర్పించడం వలన, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, తమలపాకులతో పూజ చేయడం వలన, వస్త్రాలు సమర్పించడం వలన, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి సరి కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు ఉండాయి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వలన వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.